హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మే 11వ తేదీన సోమవారం రోజునైతే వీరికి ప్రేమించిన వ్యక్తి ఎవరు అనేది ఈ రోజునైతే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల ఆ వ్యక్తి ఎవరు అనేది ఈ రోజున బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల మిమ్మల్ని ఏ వ్యక్తి అనేది ప్రేమిస్తున్నారో వారైతే పూర్తిగా ఈ రోజున బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని రహస్యంగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవడం అనేది జరగబోతుంది. ఇక ఈ కుంభరాశి వారికి వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఈ రాశి వారికి అయితే ఈ రోజున ఉన్నాయి, గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఇలా ప్రతిదీ కూడా ఈరోజు ఈ రాశివారి గురించి అయితే మన ఛానల్లో తెలుసుకుందాం. అయితే ఈ రాశివారి గురించి తెలుసుకోవాలంటే ముందుగా నా రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి శనీశ్వరుడు. ఇక ఈ కుంభరాశి వారికి లక్ష్మీ కటాక్ష యోగం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈ రాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరిలో కొంతమంది డబ్బు పరంగా మంచిగా సెటిల్ అయిన వారు కూడా ఉండవచ్చు. అలాగే ఇప్పుడు చాలా రకాల ఇబ్బందులు పడుతున్న వారు ఉండవచ్చు. ఇలా డబ్బు పరంగా సెటిల్ అయిన వారు అంటే వీరికి ఒక రూపాయి అనేది అంత ఈజీగా అయితే రాదు. ప్రతి రూపాయి వెనుక వారికి కూడా వీరి యొక్క కష్టం అనేది ఎంతో ఉంటుంది. ఆ కష్టం ఏంటో అది వారికి మాత్రమే తెలుసు. అంటే ఈ రాశి వారిలో జన్మించినటువంటి వీరికి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా భోగభాగ్యాలు, విలాసాలు, అలాగే అదృష్టం, ఐశ్వర్యం, సౌభాగ్యాలు అని వీరికి ఏంటంటే ఈ భోగభాగ్యాలు కావచ్చు, విలాసాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఈ కుంభరాశి వారు కష్టపడి సొంతం చేసుకున్నారు అనే చెప్పుకోవాలి. ఇక్కడ వీరి అదృష్టం ఏంటంటే కష్టపడితే వీరికి ఆ కష్టానికి తగ్గట్లుగా కలిసిపాటు అనేది రావటము, ఈ రాశి వారికి అనుగ్రహం అనేది వీరి మీద ఉండటం అనేది అర్థం. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ ఉంటారు. కష్టపడ్డ వారందరూ కూడా ఎదగలేరు, కోట్లు సంపాదించలేరు అన్నది ఇది ఎవరం కూడా చెప్పలేము. కొంతమంది చిన్న వయసు నుంచే కష్టపడుతూ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా వారు ఉంటారు. అయితే చివరి వరకు కూడా కొంతమంది ఏంటంటే అతి చిన్న వయసులోనే వారు పడ్డ కష్టానికి మంచిగా అయితే ఎదుగుతారు. అలాగే ఆ యొక్క కలుసుబాటు అనేది కూడా ఈ రాశి వారికి ఉంటుంది. అయితే వీరికి ఇక్కడ దైవానుగ్రహం అనేది కూడా చాలా ఉంటుంది. ప్రతిదీ కూడా వీరేంటంటే ఏదైనా సరే కష్టపడి మేము సంపాదించుకోవాలి, ఏదైనా సరే సంతోషంగా మేము ఉండాలి, నలుగురిలో ఒక హోదాగా, దర్జాగా, గౌరవంగా బ్రతకాలని చెప్పేసి ఈ యొక్క కుంభరాశి వారు తపన పడేటటువంటి వ్యక్తులనే చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క ఆలోచన విధానం చాలా తెలివిగా ఉంటుంది. అయితే ఈ రాశి వారిని మనం గమనిస్తే స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, వీరి యొక్క ఆలోచన విధానం అనేది చాలా తెలివిగా అయితే ఉంటుంది. వీరు తీసుకునే నిర్ణయాలు వీరు ఎవరికీ కూడా చెప్పరు. అలాగే పనికిరాని విషయాల గురించి కూడా, పనికిమాలిన విషయాల గురించి కూడా ఎప్పుడూ కూడా వీరు సమయాన్ని వృధా అయితే చేసుకోరు. ఎప్పుడూ కూడా సమయాన్ని పూర్తిగా ఏదో కష్టపడాలి, శ్రమించాలి, సమయం వృధా చేస్తే ఏం వస్తుందిలే అనేసి వీరు అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ కుంభరాశి వారు చిన్న వయసు నుంచే కష్టపడేటటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారైతే వీరు ఇలాంటి వారని చెప్పుకోవచ్చు. ఇక దానిలో నుంచి ఏదో ఒకటి, ఒక ఖచ్చితమైనటువంటి గుణపాఠాన్ని వీరు నేర్చుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి చిన్న విషయంలో కూడా ఒక పెద్ద గుణపాఠాన్ని అయితే
నేర్చుకునే తత్వం అనేది ఈ యొక్క కుంభరాశి వారిలో పుష్కలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా, వీరి చుట్టూరా ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఒకే లెవెల్లో అయితే ఉంటారు. కానీ కుంభరాశి వారు మాత్రం అందరినీ దాటి నెంబర్ 1 పొజిషన్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క ఆలోచన విధానం కావచ్చు, వీరి నిర్ణయాలు కావచ్చు, చాలా తెలివిగా అయితే ఉంటాయి. వీరి యొక్క తెలివితేటలు అనేవి చాలా గొప్పగా ఉంటాయి. ఏదైనా వీరు నిర్ణయం తీసుకుంటే చాలా గొప్పగా నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఇక కుంభరాశి వారికి వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వీరి తెలివితేటలతో అయితే వీరు ధైర్యంగా వారి యొక్క సమస్యలకి పరిష్కారం అనేది ఎంచుకుంటారు, తెలుసుకుంటారు. అలాగే ఎవరికి కూడా వీరి యొక్క కష్టాలు, సమస్యలు, నాకు ఈ విధమైన సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, వీరు సహాయం చేస్తారు అనేసి ఎవరికీ కూడా చెప్పుకోరు. వీరి యొక్క కష్టాలు, సమస్యలు వీరి మనసులోనే దాచుకొని వారి యొక్క సమస్యలను అయితే వీరే పరిష్కారం అనేది చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి తెలివితేటలు అనేవి చాలా గొప్పగా ఉంటాయి. ఇక వీరి తెలివితేటలు వీరి పెట్టుబడులనే చెప్పుకోవచ్చు. అంత గొప్పగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి కూడా 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి త్వరగా కూడా నిర్ణయాలు అనేవి తీసుకోరు. ఎందుకంటే పూర్తి ఆలోచన విధానం చేసుకున్న తర్వాత 1కి 4 సార్లు ఆలోచించి ఇది మనకు జీవితంలో కరెక్టా కాదా అనేది ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క మంచి ఆలోచన విధానం కాబట్టి వీరి జీవితంలో మంచి స్థాయికి కూడా ఎదగలుగుతారని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉండటం వల్ల వీరి జీవితంలో ఒక వ్యక్తి అనేది రహస్యంగా మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నారో వారు ఎవరు అనేది ఈరోజైతే తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో మీ యొక్క మంచి మనస్తత్వాన్ని వారు గమనించి మిమ్మల్ని ఎప్పటి నుంచో వారు రహస్యంగా అయితే ఇష్టపడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరైతే ప్రేమించేవారు ఈరోజైతే తెలిసిపోతుందని చెప్పుకోవచ్చు. అంటే మీ దాకా చెప్పడం అనేది వారు కొంచెం భయపడటం అనేది చేస్తున్నారు. ఈ రోజున గ్రహస్థితులు అనేవి ఈ మార్పుల వలన అయితే వారు ఎవరు అనేది తెలుస్తుంది. ఈ రోజునైతే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు వీరికైతే వీరు పనిచేసే చోట కావచ్చు, లేదా వీరి దగ్గర బంధువులు కావచ్చు, ఇలా ఎక్కడైనా ఒక వ్యక్తి అనేది ఆ వ్యక్తి ఎవరు అనేది ఈ రోజున బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ కుంభరాశి వారికి ఒక వ్యక్తి ద్వారా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ ద్వారా, బంధువుల ద్వారా, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరి సర్కిల్లో అయినా ఎవరో ఒకరు చెప్పడం, లేదా వారే మీకు కాల్ చేసి చెప్పడం, లేదా మెసేజ్ ద్వారా మీకు తెలపడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి ఆ వ్యక్తి అనేది ఎవరు అనేది ఈ రోజున తెలిసిపోతుంది. కాబట్టి మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరు అనేది ఈ రోజున తెలుసుకునే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఈ రాశి వారికి మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి సాధించే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఈ రోజునైతే కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి ఇక నూతన కార్యాలు, చక్కని రూపకల్పన కూడా చేస్తారు. ఆకస్మిక ధనలాభం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుంది. అలాగే కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి వినోదాలు చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే శుభకర ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఆనందంగా అయితే వీరు ఉంటారు. ప్రయత్నాలు, కార్యాలన్నింటినీ కూడా కీర్తి ప్రతిష్టలు అధికమవుతూ ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికైతే సోమవారం రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల మీ జీవితంలో ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ రోజున ఎవరు అనేది మీకు తెలిసిపోవడం అనేది జరుగుతుంది. వారు ఎవరో తెలవగానే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇక ఈ కుంభరాశి వారు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ వీడియోని అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు
పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. అందుకే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.